ఎవరు సంపాదించలేనంత సంపాదన పూరి జగన్నాథ్ గారికి కంటిన్యూ ఫ్లాప్స్ వస్తున్నాయి మధ్యలో ఒక స్మార్ట్ శంకర్ తప్ప. సో ఎక్కడ ప్రాబ్లం ఉంటుందంటే అంటే ఇప్పుడు ఆయన సినిమా చూస్తూ ఉంటారు కాబట్టి పర్టికులర్గా ఓన్లీ కథ లేకపోతే వాట్ మేకింగ్ సంబంధించినంత వరకు మనం మాట్లాడుకుంటాం. ఎవరికైనా ప్రతి ఒక్కరికి టైం వస్తుంది. టైం ఉన్నప్పుడు హిట్లు అవుతాయి, టైం లేనప్పుడు ఫ్లాప్లు అవుతాయి. ఎందుకు వస్తాయి అంటే ఏమవుతుందంటే ఒక టైప్ ఆఫ్ మేకింగ్లోకి వెళ్ళిపోతాం మనం సక్సెస్తో పాటు. సక్సెస్ వచ్చేదాకా రిలాక్స్ అవ్వకుండా తీస్తాం. సక్సెస్ వచ్చినాక రిలాక్సేషన్ అవసరం తెలియదు. నేను రిలాక్స్ అవుతున్నాను నాకు తెలియదు, కానీ నేను రిలాక్స్ అవుతాను. నాకు ఈజీ. నేను 10 సక్సెస్లు తీసుకున్నా, నాకు ఈ పలానా సీన్ కొట్టిన పిండి నేను ఈజీగా తీసేస్తాను, నాకు చాలా నేను సాటిస్ఫై అని అనుకుంటాను నేను. బట్ అది ఆడియన్స్ సరిపోకపోవచ్చు, లేదా ఆ సీన్ అంతకు ముందు వచ్చిన సీన్ అయ్యి ఉండొచ్చు, లేదా కథ అంతకు ముందు వచ్చిన కథ అయ్యి ఉండొచ్చు, లేదా మన ప్రజెంటేషన్ వాళ్ళకి నచ్చి ఉండకపోవచ్చు. నాకు తెలియకుండా నాకు అహంకారం వచ్చేస్తుంది నేను ఒక స్టేజ్ వచ్చేటప్పటికి. సో నేను చెప్పిందే వేదం అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతాం. పూరి జగన్నాథ్ అని పేరు అనవసరం, ఎవరైనా కానీ అదే పొజిషన్లో ఉంటారు. మీకు అందుకే ఎవరు ఇంతవరకు కంటిన్యూస్ సక్సెస్ ఇచ్చిన వాళ్ళు లేరు. కృష్ణారావు గారికి కూడా తప్పలేదు, రాఘవేంద్ర గారికి తప్పలేదు, కోదండరావు రెడ్డి గారికి తప్పలేదు, ఎవరికైనా తప్పలేదు. రాజమౌళి గారు మాత్రం కంటిన్యూస్ ఇంకా అవ్వలేదు కదా సినిమాలు, 10 సినిమాలకి వచ్చినాయి. ఎందుకంటే విజయేంద్ర ప్రసాద్ గారు కూడా ఆయన మొబైల్ డేట్ మీద పూరి జగన్నాథ్ గారి ఫోటో పెట్టుకోవడం కూడా అందరికి తెలిసిన విషయం. ఆయన ఒకరికి చెప్పారు. ఎందుకంటే డబుల్ స్మార్ట్కి కూడా కథ ఏంటో ఒకసారి నాకు తెలిస్తే బాగుంటుంది అన్నట్టుగా ఆయన కూడా అన్నారు. అంటే ఆయన సక్సెస్ తీయాలని ఇండస్ట్రీ వాళ్ళు కూడా చాలా మంది కోరుకుంటారు. సో ఆ సక్సెస్ ట్రాక్ అనేది మిస్ అవుతుంది అనేది ఒక పాయింట్. అన్ని ఫ్లాప్ల తర్వాత స్మార్ట్ శంకర్ తీయలేదా, అదే ఫ్లాప్ అవుతుందా, అది హిట్ అవ్వలేదా, మళ్ళీ వస్తుందేమో అందులో రాదని ఎందుకు అనుకోవాలి మనం. సినిమా ఫ్లాప్ అయితే అప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మళ్ళీ తీస్తాము, సినిమా హిట్ అయితే మళ్ళీ ఒళ్ళు పొగరెక్కితే తీస్తాము. ఆయనని కాదు, ఎప్పుడైనా జనరల్ హ్యూమన్ టెండెన్సీ నేను మాట్లాడుతాను, పూరి సంగతి నేను మాట్లాడతాను. అండ్ సందీప్ రెడ్డి వంగ గారి గురించి మాట్లాడుకుంటే ఆయన తీసిన మొదటి సినిమా అర్జున్ రెడ్డి సెన్సేషన్ హిట్ సార్. ఆ టైంలో ఆ సినిమాకి సంబంధించి మేకింగ్ చాలా టైం పట్టింది. ఎందుకు అంత టైం తీసుకున్నారు అన్న పాయింట్ కూడా మీరు వాళ్ళని అడిగినట్టు ఆ సందర్భం అవుతుంది. ఎందుకు ఇంత టైం తీసుకుంటున్నారు సినిమా కోసం అని అర్జున్ రెడ్డి సినిమా గురించి. వాళ్ళు అంతే అట్లా తీస్తారు, రిలాక్స్డ్గా సినిమా తీయటం వాళ్ళకి కావాలంటాం. మన దగ్గర డబ్బింగ్ చెప్పించారు, సంవత్సరం చెప్పించారు డబ్బింగ్. మరి సినిమా ఎన్ని రోజులు తీసారు నాకు తెలియదు, డబ్బింగ్ అయితే మన దగ్గర చదువుతానే ఉండేది సంవత్సరం. అంటే ఆయన కథ అంటే రీసెంట్గా కోనలింగిరి గారు ఒక ఇంటర్వ్యూలో ఆయన కథ పట్టుకొని చాలా ఆఫీసులకి చుట్టూ తిరిగి తొందరగా ఆయన ఎవరు పిక్ చేయలేదు, లేకపోతే ఎవరికి ఆ కథ నచ్చలేదు అంటే ఒక కొత్త దర్శకుడు రావాలి అంటే బ్యాక్గ్రౌండ్ ఉండాలి, లేకపోతే ఇలాంటి రీజన్స్ ఏమైనా ఉంటాయి. సందీప్ వంగారెడ్డి లాంటి వాళ్ళు ఇండస్ట్రీలో పరిచయం అవ్వాలని అంటే ఏం ఉండదు అనుకుంటుంది. రాలేదా, తీసుకోలేదా, పూరి జగన్నాథ్ రాలేదా, రాజమౌళి రాలేదా, వీళ్ళంతా రాలేదా, శ్రీను ఇట్లా రాలేదా, ఎంతమంది రాలేదు, వినాయక లేడా, వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు. ఇప్పుడు సోకాళ్ళు ఇప్పుడు పేర్లు నాకు తెలియదు. ఇప్పుడు వచ్చిన కుర్రాళ్ళు అంతా షార్ట్ ఫిల్మ్స్ తీసి వచ్చారు, ఎప్పటికి సంబంధం లేదు, ఆ పేర్లు కూడా తెలియదు మనకంటే. అంతా టాప్ డైరెక్టర్స్ కూడా. సో యంగ్ టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది ఒక బెటర్ ఆప్షన్ అనేది అంటున్నారు సార్. ఇది మీకు సంబంధించిన ఓటీటీ ప్లాట్ఫామ్ కాదు. ఓటీటీ ప్లాట్ఫామ్ కొంతవరకు ఓటీటీ ప్లాట్ఫామ్లోకి వెళ్తానికి ఎంట్రీ చాలా కష్టం. షార్ట్ ఫిల్మ్సే నీకు బెటర్ అవుతుంది. ఎక్కువ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్సే నీకు డైరెక్టర్లు అయ్యారు. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్లోకి వెళ్ళినట్టు కూడా ఒకళ్ళ డైరెక్టర్లు అయ్యారు, అవ్వలేదు నేను అంటున్నా. బట్ వాళ్ళు కూడా షార్ట్ ఫిల్మ్ తీసినాక ఓటీటీకి వచ్చారు. నీకు ఎట్టగో నువ్వు ఎప్పుడు డైరెక్టర్ అవ్వాలంటే నువ్వేం తీసావు, నీకేం తెలుసు అని అడుగుతాడు. నేను ఒక షార్ట్ ఫిల్మ్ తీసి చూపిస్తే తెలుస్తుంది వాళ్ళకి. ఎంట్రీ షార్ట్ ఫిల్మ్ అవుతాను. ఇప్పుడు హనుమాన్ మూవీ ఉంది సార్. హనుమాన్ మూవీ కూడా విజువల్ ఎఫెక్ట్స్ కానీ బాగా గ్రాండ్గా ఉంటాయి. దాంట్లో అది కూడా భారీ బడ్జెట్ సినిమాలాగా ఉంటుంది. బట్ అనుకున్నంత బడ్జెట్ చాలా లిమిటెడ్ బడ్జెట్ తీసారు, పెద్ద హ్యూజ్ సక్సెస్ వచ్చింది. సో ఆ పాసిబిలిటీస్ ఎందుకు రాజమౌళి గారి దగ్గర కానీ ఇంకా మిగతా పెద్ద డైరెక్టర్ దగ్గర ఆ బడ్జెట్ అంత ఎందుకు రావట్లేదు అనేది ఒక వచ్చిన డౌట్ ఉంది చాలా మందికి. ఏం డౌట్ ఏముంది, హనుమాన్ సినిమాకి ఆ సినిమాకి ఆయన పెట్టిన బడ్జెట్ చాలా ఎక్కువ పెట్టాడు. రాజమౌళి గారు కాస్టింగ్ ఉంది కాబట్టి ఆయన బడ్జెట్ ఆయన పెట్టాడు, ఆయన లెవెల్ ఆయన పెట్టాడు. కాస్టింగ్ ఉంటే పెడతాము, కాస్టింగ్ లేకపోతే ఎందుకు పెడతారు.
హనుమాన్లు కాస్టింగ్ ఎవరున్నారు 30 కోట్లు 40 కోట్లు అంటారు. ఎందుకైంది? సో కరెక్టే కదా. అది అంత అయినప్పుడు హనుమానికి 40 కోట్లు 30 కోట్లు అయినప్పుడు త్రిబుల్-ఆర్కి 300-400 కోట్లు అవడం తప్పే ఉంది. దాంట్లో ఎవరు లేరు. అందరూ పెద్ద హీరోలే కదా, వాళ్ళందరికి డబ్బులు ఇవ్వాలి కదా. డైరెక్టర్ ఉన్నాడు కదా, ఆయనకి చాలా పెద్ద పేమెంట్ ఇవ్వాలి కదా. అయిపోయి